గైస్ ఈ వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగింది. అది కూడా అందిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ అనమాట. సో ఎన్ఎస్పి అందిస్తుంది అనమాట. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ స్కీమ్ అనమాట. ఇది స్వనాథ్ స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ స్టూడెంట్స్ అనమాట. సో ఈ స్కాలర్షిప్స్ చాలా మంది అప్లై చేస్తుంటారు అనమాట. బట్ అవి ఛాన్సెస్ కొన్ని మిస్టేక్స్ చేయడం ద్వారా ఈ స్కాలర్షిప్స్కి మిస్ అవుతుంటారు అనమాట. సో ఈ వీడియోలో నేను ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ క్యాచ్ చేసుకొని స్కిప్ చేయకుండా అవే మీరు మిస్ చేసేది అవి మిస్ చేస్తారు. మనకి స్కాలర్షిప్స్ అనేది ఎన్ఎస్పిలో నో స్కీమ్ అని చూపిస్తుంది అనమాట. సో అలా రాకూడదంటే కనుక నేను కొన్ని ఇంపార్టెంట్ పర్టికులర్గా నేను లాస్ట్ 4 years నుంచి చెప్తున్నాను. చాలామంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ చూడొచ్చు కొంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యి ఇక్కడ కామెంట్ చేశారనమాట. సో ఐఎమ్ సెలెక్టెడ్ బికాస్ ఆఫ్ యువర్ వీడియోస్ వాచింగ్ అని. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు నా వీడియోస్ చూసి స్కాలర్షిప్ స్కిప్ అవ్వకుండా వాళ్ళు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం ద్వారా వాళ్ళకి స్కిప్ అవ్వకుండా చూసి ఇంపార్టెంట్ పాయింట్స్ గ్యాదర్ చేసుకొని ఆ స్కాలర్షిప్స్కి సెలెక్ట్ అయ్యారనమాట. ఆ విధంగా అప్లై చేసుకున్నారు. సో మీరు కూడా వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా నేను ఇందులో డాక్యుమెంట్స్ చెప్తాను. ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి. అవి చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎవరు ఎలిజిబుల్ అవుతారు అవి కూడా చెప్తాను అనమాట. సో అవన్నీ డాక్యుమెంట్స్ అన్ని జాగ్రత్త పెట్టుకోండి. ఓకేనా. ఇక ఈ స్కాలర్షిప్కి వెళ్ళే ముందు ఇంకోటండి, నేను సాటర్డే 6 PM రోజు లైవ్ పెడతాను. సో ఆ రోజు 6 PM రోజున మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఆ రోజు మీరు వచ్చి అడగండి. నేను స్క్రీన్ షేర్ చేస్తూ మీకు ఆ డౌట్స్ క్లారిఫై చేస్తాను అనమాట. ఓకేనా. సో ఇక నెక్స్ట్ మన స్కాలర్షిప్లోకి వెళ్దామండి. ఏఐసిటి స్వనాథ్ స్కాలర్షిప్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న నేషనల్ స్కాలర్షిప్ అందిస్తున్న స్కీమ్ అనమాట. నేషనల్ స్కాలర్షిప్లో చాలా స్కీమ్స్ ఉంటాయి. అందులో ఈ యొక్క స్కీమ్ అనమాట. ఓకేనా. సో ఈ స్కీమ్ అనేది ముందుగా ఎలిజిబిలిటీస్ చూసుకుందామండి. ఎలిజిబిలిటీస్ ఏంటంటే ద క్యాండిడేట్స్ ఎవరైతే ఆర్ఫన్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఏ స్టూడెంట్స్ అయితే కోవిడ్-19 వాళ్ళ పేరెంట్స్ కోల్పోయింటారో ఆ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఏ స్టూడెంట్స్ అయితే ఆర్మ్డ్ ఫోర్సెస్లో వాళ్ళ పేరెంట్స్ వర్క్ చేస్తున్నా లేదా సెంట్రల్ పార్లమెంట్ ఫోర్సెస్లో యాక్షన్లో సాహిద్ అంటే కనుక వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనమాట. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ షుడ్ నాట్ బి మోర్ దెన్, వీళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ కనుక చూసుకుంటే 8 lakhs కంటే ప్రయాణం ఎక్కువ ఉండకూడదు అనమాట. అది ఇంకోటి ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ ఫోర్త్ ఇయర్ కానీ ఏ ఇయర్ చదువుతున్నా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనమాట. కరెంట్లీ వీళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏ ఇయర్ చదువుతున్నా ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా డిప్లొమా లెవెల్ స్టూడెంట్స్ అయినా కానీ ఎలిజిబుల్ అవుతారు. కాకపోతే రెగ్యులర్ మోడ్లో చదువుతుండాలి. ఫుల్ టైం మోడ్ ఇలా పార్ట్ టైమ్ డిస్టెన్స్ మోడ్ అట్లాంటివి దాంట్లో చదువుతున్నాం నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకే. ద క్యాండిడేట్ షుడ్ నాట్ బి రిసిపియంట్ ఆఫ్ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్, అంటే ఇంతకుముందు క్యాండిడేట్స్ ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ కానీ అంటే ఈ ఇయర్కి సంబంధించి ఆల్రెడీ మీరు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏఐసిటీ స్పాన్సర్ చేసిన ఈ 3కి సంబంధించిన స్కాలర్షిప్స్ మీరు ఏమన్నా పొందుతుంటే అటువంటి స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్కి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. అది ఇంపార్టెంట్ అనమాట. ఇంకా నోట్ కూడా ఇచ్చారు. స్టూడెంట్స్ హూ ఆర్ సాటిస్ఫైయింగ్ కండిషన్ 1, 2, 3 అబోవ్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్. అదే ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఆ ఎలిజిబుల్ కండిషన్ సాటిస్ఫై చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఈ స్కాలర్షిప్స్ అనేది చాలా స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. సో మ్యాక్సిమం ఈ ఇయర్ ఎవ్రీ ఇయర్ 2000 స్కాలర్షిప్స్ అనేది ఇండియా వైడ్గా రిలీజ్ చేస్తారనమాట. సో అందులో డిగ్రీ స్టూడెంట్స్కి 1000, అదేవిధంగా డిప్లొమా స్టూడెంట్స్కి 1000 అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా స్కాలర్షిప్స్ అండి. సో మిస్ చేసుకోకండి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్ కనుక చూసుకుంటే పర్ ఇయర్ అనేది 50,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగా ఎవ్రీ ఇయర్ అంటే ఒకవేళ మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారనుకోండి మీకు 4 years అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఒకవేళ డిప్లొమా స్టూడెంట్స్కి అయితే ఫస్ట్ ఇయర్ చేస్తే 3 years అనేది ఈ విధంగా స్కాలర్షిప్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. మీరు కూడా ఇంకోసారి చదవాలనుకుంటే డీటెయిల్గా చదవండి. ఓకేనా. ఇక నెక్స్ట్ మనకి చూసుకుంటే క్రైటీరియా ఆఫ్ సెలెక్షన్ అనమాట. సో డిగ్రీ లెవెల్లో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మెథడ్ ఆఫ్ రిసాల్వింగ్ ఒకవేళ టైఅప్ అయినప్పుడు కానీ ఫస్ట్ వాళ్ళు ఈక్వలెంట్ మార్క్స్ పర్సంటేజ్ చూస్తారనమాట. అందులో మళ్ళీ అది ఒకవేళ మార్క్ డిగ్రీ లెవెల్లో చూస్తారు, మళ్ళీ పర్సంటేజ్ని 10th ఎగ్జామినేషన్లో చూస్తారు, ఏజ్ చూస్తారు, యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ చూస్తారు. ఒకవేళ డిప్లొమా స్టూడెంట్స్ కనుక చూసుకుంటే వాళ్ళకు కూడా సేమ్ మెథడ్ ఆఫ్ వాళ్ళకి డిప్లొమా కాబట్టి వాళ్ళకి 12th మార్క్స్ చూస్తారు. అదే ఒకవేళ టైఅప్ అయితే మెథడ్ ఆఫ్ రిసాల్వింగ్ టైస్ ఉంటాయన్నమాట. మళ్ళీ ఏజ్ చూస్తారు, ఏజ్లో కూడా టైఅప్ అంటే యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ చూస్తారు. ఈ విధంగా సెలక్షన్ జరుగుతుందండి. ఇక ప్రాసెసింగ్ ఆఫ్ అప్లయింగ్ అనమాట. ప్రాసెసింగ్ ఆఫ్ అప్లయింగ్ అంటే మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలంటే వీటికి ఎన్ఎస్పి వెబ్సైట్లో అనేది అప్లై చేసుకోవాలంట. ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి ఎన్ఎస్పిలో చాలా స్కాలర్షిప్ స్కీమ్స్ ఉంటాయి కదా, బట్ అందులో ఈ ఒక్క స్కాలర్షిప్పే మాకు కావాలంటే కనుక ఈ వీడియో చూడండి. అదేవిధంగా నేను చెప్పేటప్పుడే కాకుండా మీరు కూడా ఒకసారి చదవండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయన్నమాట. వాటికి తగ్గట్టు మీరు అప్లై చేసుకుంటే అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేస్తే ఆ స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇది ఇంపార్టెంట్. సో ఊరికే ఇలాగా చూసేసాము అప్లై చేసుకోవాలని పోయాడు అనుకోండి, ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు, నో స్కీమ్ అనేది వస్తుంది, మళ్ళీ చాలా ఇబ్బంది పడతారు. ఒకవేళ రినైవల్ స్టూడెంట్స్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి, ఓకేనా. ఇక మోడ్ ఆఫ్ పేమెంట్ ఏంటంటే, సో సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టూడెంట్స్కి డబ్బులు ఎలా పడతాయి అనే డౌట్ ఉంటుంది. సో పేరెంట్స్ అకౌంట్లోకి పడుతుందా లేదా కాలేజ్ అకౌంట్లో పడుతుందా అంటే, లేదండి, ఈ అవార్డ్ విల్ బి పెయిడ్ స్కాలర్షిప్ త్రూ డెబిట్ ఆర్ మోడ్ ఆన్ యాన్యువల్ బేసిస్. డైరెక్ట్గా మోడ్ పేమెంట్ మీ యొక్క స్టూడెంట్ సెలెక్ట్ అయిన స్టూడెంట్కి అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ అమౌంట్ మళ్ళీ బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా ఎంటర్ చేయాలా అని మీకు డౌట్ వస్తుంది అప్లికేషన్ ఫిల్ చేసేప్పుడు. నేను చెప్తాను చూడండి, బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎన్ఎస్పి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఎక్కడ అడగరు. కానీ ఆల్రెడీ మీరు ఆధార్ కార్డుకి లింక్ చేసింటే కనుక మీ యొక్క ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ని లేదంటే బ్యాంక్కి ఆధార్ కార్డ్ని లింక్ చేసింటే కనుక ఆల్రెడీ మీరు ఆధార్ కార్డ్ అనేది ఎన్ఎస్పి అప్లికేషన్ ఫామ్లో ఇస్తారు. సో అప్పుడు ఆధార్ కార్డు ఇచ్చినప్పుడే ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని తీసుకొసుకుంటుంది. ఒకవేళ మీ ఫాదర్ అకౌంట్ కానీ మీ యొక్క ఆధార్ కార్డు ఇంకా అప్డేట్ చేయించుకుంటే కనుక మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోండి. కొంతమంది స్టూడెంట్స్కి ఫాదర్ కానీ లేదంటే మదర్ది కానీ ఉంటుంది. సో అలా ఉన్నప్పటికి కూడా కొన్నిసార్లు స్కాలర్షిప్ వెరిఫై చేసే అతను ఆధార్ కార్డు అనేది ఏమో ఇతను ఉంది, మళ్ళీ ఆధార్ బుక్లో ఉన్నదేమో వాళ్ళ ఫాదర్ది కానీ మదర్ది కానీ అని అంటారు. సో అలా కాకుండా మీ ఆధార్ కార్డులోనే మీ యొక్క బ్యాంక్ బుక్ ఉన్నదట్లు అప్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఇక ఆర్ఫన్ క్యాండిడేట్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ చెప్పాను కదా. సో ఒకవేళ డెత్ సర్టిఫికేట్స్ ఆఫ్ బోత్ ఫాదర్ కనుక మదర్ కనుక చనిపోయింటే వాళ్ళిద్దరివి, ఒకవేళ ఇద్దరు అంటే ఒక్కరంటే ఎవరన్నా వాళ్ళకి సంబంధించి డెత్ సర్టిఫికేట్. అదేవిధంగా సర్టిఫైడ్ ఇష్యూడ్ బై తహసీల్దార్, అది కూడా తహసీల్దార్ కానీ ఎస్డిఎం ఆఫీసర్ కానీ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన సర్టిఫికేట్ అయి ఉండాలన్నమాట. ఇక బోనఫైడ్ సర్టిఫికేట్ అది కూడా ఇన్స్టిట్యూషన్ ద్వారా తీసుకున్నది. ఇక 10th అండ్ 12th క్లాస్ ఇంటర్మీడియట్ మార్క్షీట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక 10th ఈక్వలెంట్ మార్క్షీట్, ఒకవేళ డిప్లొమా లెవెల్ స్టూడెంట్స్కి అయితే ఆర్పన్స్ డిప్లొమా లెవెల్లో కూడా ఉంటారు కదా, డిప్లొమా చదివే వాళ్ళు కూడా ఆర్పన్స్ ఉంటారు కదా. సో వాళ్ళు కూడా 10th ఈక్వలెంట్ మార్క్స్ ఫర్ డిప్లొమా లెవెల్ అయితే అనమాట. ఒకవేళ క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్, ఇన్కేస్ క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే అది అప్లోడ్ చేయండి. కొంతమంది అప్లోడ్ చేయరు అనమాట. సో ఓబీసీ వాళ్ళు కూడా ఉన్నా కానీ అప్లోడ్ చేయండి, ఎందుకంటే మనకు ప్లస్ పాయింట్ అయితే ఇవన్నీ ఇలాంటివి నీట్గా అప్లోడ్ చేయండి. ఇలా బ్లర్ గాను అలాగుంటే కనుక స్కాలర్షిప్ రిజెక్ట్ చేస్తారు, ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. ఫర్ క్యాండిడేట్స్ హూస్ దే ఆర్ బోత్ పేరెంట్స్ డ్యూ టు COVID-19, ఒకవేళ పైన ఆర్పన్స్ కదా, ఇప్పుడు COVID-19 ద్వారా పేరెంట్స్ చనిపోయి అటువంటి స్టూడెంట్ కనుక ఉంటే ఆ స్టూడెంట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే డెత్ సర్టిఫికేట్ ఆఫ్ ఫాదర్ లేదంటే మదర్, వాళ్ళకి సంబంధించిన డెత్ సర్టిఫికేట్, కోవిడ్ ద్వారా చనిపోయారని అన్నట్టు ఉండాలి ఆ సర్టిఫికేట్లో, ఓకేనా. ఇఫ్ వన్ పేరెంట్ ఫాదర్ ఆర్ మదర్ ఈజ్ లైవ్, కరెంట్ ఇయర్ ఇన్కమ్ సర్టిఫికేట్, అంటే ఒకవేళ ఒక మదరే చనిపోయి ఒక ఫాదరే చనిపోయింటే కనుక ఇప్పుడు ప్రజెంట్ మీరు ఒక పేరెంట్తో కనుక ఉంటే సో మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ సంబంధించి యాన్యువల్ సర్టిఫికేట్ అనేది అదే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బోనఫైడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది ఇన్స్టిట్యూషన్, సో ఆ బోనఫైడ్ సర్టిఫికేట్ కూడా ఇన్స్టిట్యూషన్ ఇవ్వాల్సింది ఉంటుందన్నమాట. అది కూడా మీ ఇన్స్టిట్యూషన్ మీరు చదివే కాలేజ్ ఇన్స్టిట్యూషన్ ఇచ్చి ఉండాలి. అదేవిధంగా 10th మార్క్షీట్ ఫర్ డిగ్రీ లెవెల్, ఒకవేళ డిగ్రీ లెవెల్ చదువుతున్న స్టూడెంట్స్ అయితే 10th ఇంటర్మీడియట్ మార్క్షీట్, ఒకవేళ డిప్లొమా లెవెల్ స్టూడెంట్స్ అయితే కనుక COVID-19కి ఎఫెక్ట్ అయిన వాళ్ళు, ఓకేనా. డిప్లొమా లెవెల్లో చదువుతున్న స్టూడెంట్స్ అయితే 10th మార్క్షీట్ అనమాట. ఒకవేళ కేటగిరీ ఉంటే కనుక అది ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. ఒకవేళ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ఈ సెంట్రల్ మిలిటరీ ఫోర్సెస్లో కానీ ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్లో కానీ వాళ్ళు సాహిద్ అయితే కనుక అటువంటి స్టూడెంట్స్ యొక్క పేరెంట్ డెత్ సర్టిఫికేట్ అండి. అదేవిధంగా సాహిద్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్కి సంబంధించిన సర్టిఫికేట్స్. బోనఫైడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఇన్స్టిట్యూట్ అనమాట. ఒకవేళ స్టూడెంట్ డిగ్రీ లెవెల్లో చదువుతుంటే ఆ స్టూడెంట్ యొక్క ప్రీవియస్ సబ్జెక్ట్స్ ఇంటర్మీడియట్ 10th మార్క్షీట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్టూడెంట్ డిప్లొమా లెవెల్లో చదువుతుంటే కనుక ఆ స్టూడెంట్ యొక్క 10th మార్క్షీట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కరెంట్ ఇయర్ అకాడమిక్ ప్రూఫ్కి సంబంధించి మీకు యాన్యువల్ ఇన్కమ్ ఉంటుంది కదా, ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. కేటగిరీ సర్టిఫికేట్ అనేది కూడా ఉంటే కనుక ఆ కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు క్లియర్ కట్గా కనపడేటట్టు అప్లోడ్ చేయండి, ఓకేనా. అది జాగ్రత్తగా అప్లోడ్ చేసుకోవాలి, ఓకే, లేదంటే రిజెక్ట్ చేస్తారు. ఇక టర్మ్స్ అండ్ కండిషన్ అండి. సో మీరు ఈ స్కాలర్షిప్ ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఎన్ఎస్పి వెబ్సైట్లోనే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలని వీడియో చేశాను, ఆ వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. దాంతోపాటు అదర్ ప్రైవేట్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి, వాటికి కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఇక్కడ చెప్పారు చూడండి, ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ విల్ బి రిజెక్టెడ్, అది గుర్తుపెట్టుకోండి. ఆధార్ నెంబర్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ అప్లయింగ్ ఫర్ దిస్ స్కిప్, అప్లికేషన్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ వితౌట్ ఆధార్ నెంబర్ ఆఫ్ ది క్యాండిడేట్. చూడండి ఎంత ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను చూడండి. ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ ఆధార్ అనేది బ్యాంకుకి లింక్అప్ ఉండాలి. అండ్ ఆల్సో పాన్ కార్డు కూడా లింక్అప్ ఒకటేసారి చేసేసుకోండి, లేదంటే మరి ఇబ్బంది పడతారు ఫ్యూచర్లో. దీనికనే కాదు, మీరు ఏదైనా డాక్యుమెంట్ ఫిల్ చేయాలన్నా కానీ ఏదైనా అప్పుడు జాబ్ కానీ ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి అప్లై కానీ ఏదైనా స్కీమ్ వచ్చేటి కానీ ఇబ్బంది పడతారు అనమాట, ఓకేనా. ఇఫ్ ఏ క్యాండిడేట్ ఫెయిల్స్ డ్రాప్ అవుట్ ఇన్ సబ్సిక్వెంట్ ఏరియా, ఒకవేళ స్టూడెంట్ కనుక
స్టూడెంట్ కానీ ఏదైనా సబ్సిక్వెంట్ అంటే నెక్స్ట్ ఇయర్స్ కనుక ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్స్ కూడా మీరు స్కాలర్షిప్ రావాలంటే కనుక ఒకవేళ స్టూడెంట్ మార్క్స్ మంచిగా ఉండాలి, ఫెయిల్ అవ్వకుండా ఉండకూడదు, డ్రాప్ అవుట్ అవ్వకుండా ఉండకూడదు, ఆ స్టూడెంట్కి స్కాలర్షిప్ అమౌంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ద గ్రాంట్ ఆఫ్ స్కాలర్షిప్ ఈజ్ సబ్జెక్ట్ టు కండిషన్ దట్ ద స్టూడెంట్ డస్ నాట్ రిసీవ్. ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకున్న స్టూడెంట్ ఇంతకుముందు ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఇన్ సేప్ ఆఫ్ ఎటువంటి స్కాలర్షిప్స్ కానీ, ఎటువంటి శాలరీ కానీ, ఎటువంటి స్టైఫండ్ కానీ, ఎటువంటి స్కీమ్స్ అమలు చేసి ఇస్తున్న వాటి గురించి మీరు స్కాలర్షిప్ తీసుకోకూడదు. అటువంటి స్టూడెంట్ ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ తీసుకుంటే అంటే నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇంకోటి వీళ్ళు మెన్షన్ చేసిన ఇంకో పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఆ స్కాలర్షిప్ తీసుకొని ఈ స్కాలర్షిప్ తీసుకొని రెండు తీసుకొని బెనిఫిట్స్ పొందుతున్నాం అనుకో, అప్పుడు ఏఐసిటీ మానిటైజ్ చేసినప్పుడు మీరు కనుక దొరికారు రెండు అనుకుంటే కనుక అప్పుడు మీరు ఈ స్కాలర్షిప్, ఇప్పుడు నేను చెప్పే స్కాలర్షిప్ ఎంతైతే అమౌంట్ ఇచ్చిందో అంత అమౌంట్ని మీరు మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. చూడండి, మీరు కూడా చదవండి, ఓకేనా. స్కీమ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ అండ్ మానిటర్డ్ బై ఐసిటీ, అది చెప్పాను అనమాట. సో ఇక సిజిపిఐ అండి, మీరు ఒకవేళ మీ పర్సంటేజ్ కనుక సిజిపిఐని పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ని యూజ్ చేసుకోండి. మీకు మార్క్స్ సిజిపిలో ఉంటే ఇంటూ 9.5 వేసి దాన్ని చేస్తే మీకు పర్సంటేజ్లోకి వస్తుంది అనమాట. సో ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ సిజిపిఐ టోటల్ మార్క్స్ ఉంటే టోటల్ మార్క్స్కి వీళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇఫ్ గ్రేడ్స్ ఆర్ గివెన్ లైక్, ఒకవేళ గ్రేడ్స్ కనుక ఇచ్చింటే ఆ గ్రేడ్స్ అనేది ఫస్ట్ సిజిపిలోకి కన్వర్ట్ చేసుకోండి, మళ్ళీ సిజిపిఐ నుంచి మళ్ళీ పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేసుకోండి. ఇది అనమాట. ఇంకా ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సంటేజ్ 10+2 మార్క్స్ సెక్యూర్డ్ బై క్యాండిడేట్ ఇన్ ఎనీ 5 సబ్జెక్ట్, ఈచ్ సబ్జెక్ట్ పర్సంటేజ్ మెయింటైన్ చేస్తారు ఓవరాల్గా కాదు, ఓకేనా. ఇక ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ అంటే షార్ట్ లిస్ట్ అయిన స్టూడెంట్స్కి ఏఐసిటీ వెబ్ పోర్టల్లో వీళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళ డాక్యుమెంట్లో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళు పొందపరుస్తారనమాట. సో మీరు వాచ్ చేయండి, ఏఐసిటీ వెబ్సైట్ని తరచూ వాచ్ చేస్తాండి, ఓకేనా. ఇంకా రిగార్డింగ్ నాన్ పేమెంట్ అంటే మీరు స్కాలర్షిప్కి సెలెక్ట్ అయినప్పటికి కానీ, సో మీకు అక్కడ నేమ్ చూపించిన ఏఐసిటీ వెబ్సైట్లో, బట్ మీకు స్కాలర్షిప్ అమౌంట్ కనుక క్రెడిట్ అవ్వకుంటే వితిన్ 6 months లోపు కానీ, లేదా అంత దూరం పెట్టుకోకండి, వితిన్ 1 month లోపు కానీ మీరు వెంటనే ఏఐసిటీ వెబ్సైట్ హెల్ప్ డెస్క్కి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మాకు ఇలా స్కాలర్షిప్ రాలేదని మీరు ఇన్ఫార్మ్ చేయండి, ఓకేనా. ఇది ఆర్ఫన్ క్యాండిడేట్కి సంబంధించి సర్టిఫికేట్ అనమాట. సో ఆర్ఫన్ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే కనుక ఈ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుని ఈ ఫామ్ ఫిల్ చేసి మీరు అప్లోడ్ డాక్యుమెంట్స్లో అప్లోడ్ అడుగుతుంది. మీకు స్కీమ్ రాగానే, స్వర్ణార్థ్ స్కాలర్షిప్ రాగానే వెంటనే ఇక్కడ మీకు డాక్యుమెంట్ అడుగుతుందిలేండి ఆర్ఫన్ స్టూడెంట్స్కి అయితే, అవి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇదండి స్వర్ణార్థ్ స్కాలర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పాను, మీరు విన్నారు. సో మీరు దాన్ని తగ్గట్టు మీరు స్కాలర్షిప్స్కి అప్లై చేసుకుంటారని అనుకుంటాను అనమాట. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.